హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త 60 ఏళ్లు దాటిన వారందరికీ కూడా సంక్రాంతి కానుక ప్రకటించిన ప్రభుత్వం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా ప్రతి అప్డేట్ తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. రాష్ట్రంలో సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ముఖ్యంగా చూస్తే సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా 25% రాయితీ అయితే ఇవ్వబోతోంది. దీని అమలుకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాయితీ అమలు కోసం 6 రకాల గుర్తింపు కార్డులను అయితే ప్రకటించింది ఏపీఎస్ఆర్టీసీ. వీటిలో ఏ కార్డు చూపించినా కూడా, అంటే వాటిలో ఏ ఒక్కటి చూపించినా మీకు 25% రాయితీ అయితే కనుక, బస్ ఛార్జీలు 25% రాయితీ అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ రాష్ట్రంతో సంబంధం లేకుండా ఏ రాష్ట్రానికి చెందిన సీనియర్ సిటిజన్స్కి అయినా సరే ఈ రాయితీ వర్తింపచేయాలని ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు. అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళే కాదు, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఏ రాష్ట్రానికి చెందిన సీనియర్ సిటిజన్స్కి అయినా కూడా 25% రాయితీ అయితే ఇస్తారు. ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ అన్ని జోన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు, అన్ని జిల్లా ప్రజా రవాణా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అర్హత కలిగిన సీనియర్ సిటిజన్లకు వారి నివాస స్థలంతో సంబంధం లేకుండా 25% రాయితీ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఏదైనా పర్లేదు, అంటే సీనియర్ సిటిజన్ తమ వయసుకు సంబంధించిన హార్డ్ కాపీలు లేదంటే సాఫ్ట్ కాపీలో ఏవి చూపించినా వాటిని అనుమతించాలని పేర్కొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ నిర్వహించబడే అన్ని రకాల బస్సుల్లో కూడా 60 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లకు 25% రాయితీని పొడిగించిందని ఆదేశాల్లో తెలిపారు. ఇక టికెట్ కొనుగోలు సమయంలోనూ, వారి ప్రయాణ సమయంలోనూ సీనియర్ సిటిజన్ల నుండి భౌతిక రూపంలో లేదా డిజిటల్ రూపంలో వయసుకు సంబంధించిన ప్రభుత్వ గుర్తింపు కార్డులు చూపిస్తే సరిపోతుందని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఏ కార్డులు చూపించాలి అని చూస్తే 6 రకాల కార్డులకు అనుమతించారు. 25% రాయితీ కోసం 6 రకాల కార్డులు, ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డులు చూపించడానికి అయితే ఇచ్చారు. ముఖ్యంగా ఆధార్ కార్డు చూపించవచ్చు, ఓటర్ ఐడి చూపించవచ్చు, సీనియర్ సిటిజన్ ఐడి కార్డు చూపించవచ్చు, లేదా పాస్పోర్ట్ ఉన్న చూపించవచ్చు, పాన్ కార్డు, రేషన్ కార్డు, వీటిలో ఏది చూపించినా కూడా, ఈ 6 గుర్తింపు కార్డులు ఏది చూపించినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తింపు కార్డులను అనుమతించాలని సూచించారు. సీనియర్ సిటిజన్కి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పేర్కొన్నారు. దీనిలో అందరూ కూడా పరిగణలోకి తీసుకోవాలని అయితే ఆదేశాలు జారీ చేశారు. సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.